వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వల్ల జీవితం చాలా బాగుంటుంది. వాస్తు ప్రకారం అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో ఈ మార్పులు చేస్తే అదృష్టం తన్నుకొస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో బీరువా ఉంటుంది కదా. బీరువా లేని ఇల్లు ఉండదు. బీరువాలో బట్టలు, బంగారు నగలు, డబ్బులు దాచిపెట్టుకుంటాం. అయితే ఇంత విలువైనవి దాచినప్పుడు వాస్తు నియమాలు పాటించాలి. అవేంటో చూద్దాం. బీరువాలో కొన్ని వస్తువులు తప్పనిసరిగా ఉంచుకోవాలి. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. బీరువాను ఉత్తర దిశ వైపు మాత్రమే పెట్టాలి. ఉత్తర దిక్కు కుబేర స్థానం కావడం వల్ల ధన వృద్ధి కలుగుతుంది. బీరువాను సరైన ప్రాంతంలో పెట్టడంతో పాటు కొన్ని వస్తువులను ఉంచాలి. డబ్బులు పెట్టుకునే చోట గోవిందనామాల పుస్తకం, లక్ష్మీ అష్టోత్తరం వంటివి మంచివి. బీరువాలు నోట్లు, చిల్లర, బంగారం వేరువేరుగా పెట్టుకోవాలి. ఇలా విడివిడిగా దాచిపెట్టడం వల్ల అనుగ్రహం కలుగుతుంది. వెండి లేదా రాగి పాత్రలో కర్పూరం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. బీరువాలో ఎరుపు రంగు వస్త్రం ఉంచకూడదు. ఎరుపు రంగు వస్త్రం వల్ల ధన వృద్ధి ఆగుతుంది. సాధ్యమైనంత వరకు తెల్లటి కాటన్ వస్త్రాన్ని ఉంచండి. ఈ తెల్లటి వస్త్రంపై అత్తరు రాసి పెడితే మరింత లాభం. ప్రతిరోజు బీరువా తెరిచి అగరబత్తులు వెలిగించి చూపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.